హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనం చందు స్టూడియోలో ఉన్నాం. సో డాన్స్ మాస్టర్ గారు ఉన్నారు మనతో పాటు, చందు. సో వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ అండి. అయితే చైతన్య మాస్టర్ సూసైడ్ చేసుకున్నారు కదా, దానికి మీ స్పందన ఏంటి సార్? అది మరి సిచ్యువేషన్ మనకైతే తెలియదండి. అంటే ఎవరికైనా ఒక టైంలో అనిపిస్తుంది, బట్ ఒక్క నిమిషం ఆలోచించుకొని ఉండుంటే బాగుండేదేమో. నాట్ ఓన్లీ ఏదైనా ఫ్యామిలీ కోసం కానీ, వాళ్ళ వెనకాల డాన్సర్స్ చాలామంది ఉన్నారు నమ్ముకొని. అంత పెద్ద షోలో చేసినప్పుడు వెనకాల డాన్సర్లు చాలామంది నమ్ముకొని ఉంటారు తనని. సో ఒక్క నిమిషం అతను ఆలోచించుంటే బాగుంటుంది. బట్ సిచ్యువేషన్ కాదు, అంటే ఏ సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తుందని మనకు తెలియదు కదా, ఏ టైం ఎలా మారుతుంది, సెకండ్కి మారిపోతుంది మనుషులు థాట్స్. సో మేబీ అతను ఎట్లాంటి సిచ్యువేషన్ ఉందో మనకు తెలియదు కదా. అయితే అసలు మీ స్టూడెంట్స్కి మీరు ఎలా మోటివ్ చేస్తారు? ఇక్కడ మోటివేషన్ మెయిన్లీ ఏంటంటే మనం నేర్పిస్తాం అంతే. సపోర్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే స్టూడియోలో మన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, నేర్చుకున్న వాళ్ళు మనం చెప్తాం, మీకు ఏదైనా సరే మాకు చెప్పండి, షేర్ చేసుకోండి, అంతేగాని తొందరగా ఇది నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, మన దగ్గర వచ్చి చిన్నపిల్లలు కావచ్చు, మనకన్నా పెద్దవాళ్ళు కూడా కావచ్చు. సో వాళ్ళు నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు నమ్ముకొని ఇంట్లో వాళ్ళు ఉంటారు, లేదా తమ్ముడు చెల్లో ఎవరొకరు ఉంటారు. కాబట్టి సో కొంచెం జాగ్రత్త ఉండమని చెప్తాం. అయితే ఒక డాన్సర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? డిపెండ్స్ అండి. ఎలా అంటే మీకు ఇప్పుడు నాకున్నాయి, నేను స్టూడియోస్ ఉన్నా కాబట్టి నాకు ప్రాబ్లం. ఎందుకంటే నేను డాన్స్ మాస్టరే, నాకు ఫిలిం కొరియోగ్రఫీ ఉంది. కాకపోతే ఏంటంటే మేము ఒక బేస్ పెట్టుకున్నాం, డాన్స్ స్టూడియో పెట్టుకొని, ఒక అసిస్టెంట్స్ పెట్టుకొని బయట వర్క్ చేసుకుంటాం. స్టూడియోలో కూడా ఇంట్లోకి ఒక రాబడి అనేది మేము పెట్టుకున్నాం. సో కొంతమంది ఎలా అంటే ఓన్లీ రియాలిటీ షో మీద ఆధారపడి ఉంటారు. సో డిపెండ్స్, అక్కడ వాళ్ళ కష్టాలు మనకు తెలియదు కదా. రియాలిటీ షోలో ఒక్కోసారి డబ్బులు వస్తుండొచ్చు, రాకపోవచ్చు, అంటే మీన్స్ చెక్ కొంచెం లేట్ అవ్వచ్చు. ఈలోపు వాళ్ళు మరి మనకు తెలియదు కదా, దాని గురించి మనకు అంత ఐడియా లేదు కాబట్టి వీ కాంట్ సే దట్. మీరు ఇలా డాన్స్ స్టూడియో పెట్టడానికి మెయిన్ మోటో ఏంటి? మెయిన్ మోటో ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీని మనం ముందుకు తీసుకెళ్ళాలంటే వన్ బేస్లో వెళ్ళలేం. యాజ్ ఎ డాన్సర్గా కానీ, కొరియోగ్రాఫర్ కానీ మనం షోలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనుకున్న టైంలో. సో స్టూడియో బేస్ ఏంటంటే మినిమం గ్యారంటీ మనకి స్టూడెంట్స్ వచ్చే ఫీజులతోటి మనం స్టూడియో రన్ చేయొచ్చు, మన ఫ్యామిలీ కూడా తీసుకెళ్ళచ్చు. అది మెయిన్ కాన్సెప్ట్ అండి. అండ్ మనం ఒక 10 మందిని తయారు చేయొచ్చు స్టూడియో ఉంటే. అదే డాన్సర్గా కొరియోగ్రాఫర్ ఎంతమంది రెడీ ఉంటారో మనకు తెలియదు. బట్ ఒక స్టూడియో ఉంటే బేస్మెంట్ ఉంది కూడా, నేర్చుకునే వాళ్ళు చాలామంది వస్తారు, నేర్చుకుని డాన్సర్లు కొరియోగ్రాఫర్లు కూడా అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గర. చైతన్య డాన్స్ మాస్టర్ సూసైడ్ పైన మీరు ఆడియన్స్కి కానీ, డాన్సర్స్కి కానీ, మిగతా వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? మెసేజ్ అండి, మెసేజ్ అయితే మనం తీసుకునే స్టేజ్లో ఎవరు లేరు. బట్ చెప్పాల్సింటే ఏంటంటే కొంచెం ఆలోచించండి. ఏదైనా సరే, ఇప్పుడు చైతన్య మాస్టర్ సిచ్యువేషన్ మనకు తెలియదు, బట్ ఎవరైనా సరే ఇలాంటి ఉండే ముందు 10 మంది ఉన్నారు మనకి. అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర ఉన్నామంటే అట్లీస్ట్ ఎంత 10 మంది తిడితే 5 మంది మనం మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒకసారి కాల్ చేసి, బాబు ఇది నా పరిస్థితి, సో ఒకసారి మాకేమైనా మీరు హెల్ప్ చేయగలుగుతారా. అతను హెల్ప్ చేసినా చెప్పినా కాల్ చేస్తే ఆ మనిషికి కొంచెం బాధ అనేది తగ్గుతుంది. యాజ్ అ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇట్లా ఉంది నా సిచ్యువేషన్, ఇప్పుడు నా అప్పు ఇచ్చినోడు కాల్ చేసినా కానీ, బాబు నా సిచ్యువేషన్ బాగాలేదు, కొన్ని రోజులు ఆగంటే ఆగుతాడు. ఇప్పుడు మనిషి చంపేయడు, కొట్టేయడు, నరికేయడు, తిడతాడేమో, తిట్లే కదా పడదాం. ఒక 10 నిమిషాలు తిట్లు తినేసి పక్కకి వెళ్ళి మళ్ళీ మనం వర్క్లోకి వెళ్ళిపోతే బిజీ అయిపోతాం. సో ఎవరో ఏదో అన్నారని చెప్పి దాన్ని మనం సీరియస్గా తీసేసుకొని, ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుంది. యాజ్ ఎ డాన్సర్ కావచ్చు, డాన్సర్ బయట ఫీల్డ్లో కూడా చాలామందికి ప్రాబ్లం ఉంటుంది. బట్ కొంచెం ఫేస్ చేసి తట్టుకోగలిగితే ఏదైనా వీకెండ్. ఢీ షో మీద మీ అభిప్రాయం ఏంటి? ఢీ షో మీద నా అభిప్రాయం నాకు తెలియదండి. ఎందుకంటే నేను అటు సైడ్ వెళ్ళలేదు. సో ట్రయల్ అయితే చేస్తున్నాము, బట్ మా కంటెస్టెంట్స్ మాకు ప్రాబ్లం వల్ల మేము చేయలేకపోయినామని. చేశారా ఢీ షోలో? చేశారు. ఢీ స్టార్టింగ్ లెవెల్స్లో చేశానండి, 1-2 టైంలో చేస్తున్నాను, కానీ దాని తర్వాత ఇంకా నేను అటు సైడ్ వెళ్ళలేదు. ఎందుకంటే నేను మాస్టర్ కార్డ్ తీసుకొని స్టూడియోస్ ఉన్నాయి నావి 2, సో దాంట్లోనే బిజీగా ఉన్నాను నేను. అయితే ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. అది డాన్సర్స్ కావచ్చు, బయట నార్మల్ పీపుల్కి అందరికీ ఉంటాయి. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసి మన మైండ్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలా, మీరైతే ఏం చేస్తారు? మీరు అన్నది కష్టం అండి, కరెక్ట్ అండి. ఏంటంటే చాలామంది స్ట్రగుల్ ఉంటాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఢీ నుంచి శేఖర్ మాస్టర్ని తీసుకుందాం, జానీ మాస్టర్ని తీసుకుందాం. జానీ మాస్టర్ స్టేజ్ మీద చాలామంది తిట్టిన వాళ్ళు ఉన్నారు, రైట్? మీకు ఏమొచ్చాను, ఆయన ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్, అంటే ఆయన ఎంత స్ట్రగుల్ చేసి ఉంటారు. సో ఎవరికి అప్పులు లేకుండా, ఎవరికి బాధలు లేకుండా అవన్నీ తట్టుకొని రాగలిగితేనే వాట్ వీఆర్ అనేది జనాలకు తెలుస్తుంది. చిన్న చిన్న వాటికి మనము హర్ట్ అయిపోతే ఇంకా మనం సాధించేది ఏమి ఉండదు. మనల్ని చూసి వేరే వాళ్ళు డిమోటివేట్ అవుతారు. సో మనం మోటివేషన్ పెద్దగా టార్గెట్ పెట్టుకుంటే, ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఆయన డాన్సర్గా చేశారు, ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు, ఆయన ఎన్నో చేసుకుని ఇప్పుడు ఓన్గా ఇంత పెద్ద మన టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు నెంబర్ 1 ఉన్నారు. ఆయన ఇప్పుడు జానీ మాస్టర్ కావచ్చు, మీరు శేఖర్ మాస్టర్ తీసుకోవచ్చు, టాప్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ చేసి, వాళ్ళు ఎన్నిసార్లు ఇది చేసుకొని మీన్స్ ఏమంటారు, కష్టపడి చేసి ఉంటే వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చి ఉంటారు. సో అదొకసారి ఆలోచించాలండి. ఎవరైనా కానీ ఇమీడియట్లీ డిసిషన్ తీసుకోకుండా ఒక్కసారి, అరే మన మాస్టర్లు, ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచిస్తుంది, ఇదే మన మాస్టర్లు కూడా ఇంతే పడి ఉంటారు స్ట్రగుల్, మనం ఒక స్టెప్ ముందుకు వెళ్దామని ఆలోచిస్తే ఏదైనా బాగుంటుందండి. అయితే ఈ ఇన్సిడెంట్ స్టూడెంట్స్ పైన ప్రభావం పడే ఛాన్స్ ఉంది. సో అయితే
డాన్స్ మాస్టర్లు ఇలా వాళ్ళే ఇట్లా డల్ అయిపోతే స్టూడెంట్స్ ఇంకెక్కువ ప్రభావం చెందుతారు. సో అయితే వాళ్ళని మీరు ఎలా మోటివేట్ చేస్తారు, మీ స్టూడెంట్స్ని ఎలా ఇన్స్పైర్ చేస్తారు? ఇన్స్పైర్ అంటే అండి చెప్తాము, సిచ్యువేషన్ అందరికీ ఒకలా ఉండదు. సో మీకు ఏదైనా ఉన్నా సరే ఇందాక చెప్పినట్టే వచ్చి కూర్చొని మాట్లాడితే ఏదైనా సాల్వ్ చేయొచ్చండి. ఇప్పుడు ఎలా అంటే నాకు ఒక బాధ ఉంది, నా ఫ్రెండ్కి ఎవరికైనా ఫోన్ చేసుకుంటే వాడు విని వాడు వచ్చి మాట్లాడితే అయిపోతుంది. అదే బాధ ఉంది, నేనే స్ట్రగుల్ అయిపోయి నేనే బాధపడిపోయి నేనే ఇది చేసుకుంటే అది నాకే ప్రాబ్లం, నాతో పాటు నా ఫ్యామిలీకి ప్రాబ్లం. నువ్వు ఒక 2 నిమిషాలు ఆలోచించి నువ్వు ఎవరితోనే షేర్ చేసుకోగలిగితే దట్ విల్ బీ ఫైన్ అండి. మీ అకాడమీలో ఎలాంటి టైప్స్ ఆఫ్ స్టైల్స్ డాన్సెస్ ఉన్నాయి? ఇక్కడ వచ్చేసి మెయిన్లీ ఫిట్నెస్ ఎలా నేర్పిస్తారు? టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి కదా డాన్స్లో, ఎలా నేర్పిస్తారు? ఎలా నేర్పించండి, బేసిక్స్ నుంచి ఉంటుందండి ఏదైనా సరే. సో స్టైల్స్ అయితే మీకు మేము ఇక్కడ నేనైతే హిప్ హాప్ అండ్ కంటెంపరీకి సర్టిఫైడ్, అండ్ జుంబా కూడా ఉంటుంది. వెయిట్ లాస్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కదా, మా దగ్గర ఇట్లా 3 years నుంచి 40+ కూడా ఉన్నారు. సో వెయిట్ లాస్ సెషన్ అదే టైం ఉంటుంది అండ్ డాన్స్ కూడా ఉంటుంది. సో అందరికీ బేసిక్స్ నుంచి నేర్పిస్తాం, పాయింట్ టు పాయింట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఉంటుంది. ఈ డాన్స్ అకాడమీ గురించి మీ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం చెప్తారు? ఈ డాన్స్ అకాడమీ అండి ఇది పెట్టి 10 years అయిపోయింది. 2013 we started at this place. సో నౌ 2023 10 years మొన్న రీసెంట్గా April 9th కంప్లీట్ చేసుకున్నాము. సో వెరీ గ్రాండ్ సక్సెస్. నా దగ్గర 3 స్టూడియోస్ ఉన్నాయి. సో మొత్తం ఓవరాల్గా కలిసి నాకు 500+ ఉంటారండి స్టూడెంట్స్. సో 4 అసిస్టెంట్స్ ఉన్నారు. సో డోంట్ వరీ, నాకైతే బాగానే రన్ అవుతుంది. ఐ డోంట్. ఒక మాటల్లో డాన్స్ అంటే ఏం చెప్తారు? డాన్స్ అంటే డాన్స్ తెలిసినోడికి డాన్స్ అంటే పిచ్చండి, తెలియనివాడికి అది ఎర్రి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో చూసారు కదండి, చందు గారి మాటల్లో మనం విన్నాం. సో సూసైడ్ అనేది చేసుకోవద్దు, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, దీన్ని దాటుకొని ముందుకు వెళ్తేనే లైఫ్ అంటేనే స్ట్రగల్స్ అన్నీ ఉంటాయి. సో ఎవరు కూడా ఇలాంటి పనులు కానీ చేయకూడదు. ఎంత కష్టం ఉన్నా సరే ఒక అడుగు ముందుకేసి మనం ముందుకు వెళ్ళాలని అనుకుందాం. అలాగే చైతన్య మాస్టర్ ఆత్మశాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో కెమెరామెన్ తౌసిఫ్తో భానుశ్రీ.